శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 81వ శ్లోకం. కంచిత్ కాలము మామహేశ భవతః పాదారవిందార్చనైః కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిత్ దశామీదృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్ సముక్తః ఖలు. మనం నిత్య పారాయణ యోగ్యమైనటువంటి శ్లోకాలు కొన్ని మనం చెప్పుకున్నాం లోగడ. ఈ శ్లోకం కూడా మనకు నిత్య పారాయణ యోగ్యమైనటువంటి శ్లోకం శివానంద లహరిలో. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు ఉత్తమాధికారులైనటువంటి వాళ్ళకి జీవన్ముక్తులు అవ్వాలంటే ఏం చేయాలో అనేటువంటి చెప్తున్నారు. మరి మనలాంటి మధ్యమ మందాధికారులు కూడా మరి ఏదో సందేశం ఇవ్వాలి కదా, అది కూడా దీనిలో ఇస్తున్నారని. ఇప్పుడు సాధారణంగా అందరూ అనుకుంటూ ఉంటారు, కొంతమంది అడుగుతూ ఉంటారు కూడా, ఏమండి దేవుడికి పూజ చేస్తుంటే ఎంతసేపు చేయాలండి, అలాగే దేవుడు ధ్యానం చేస్తుంటే మనసు ఏకాగ్రంగా ఉండడం లేదండి, దాని మీద ఏకాగ్రత కుదరడం లేదండి, ఏవేవో ఆలోచనలు వస్తున్నాయండి, అందుకని ధ్యానం సరిగ్గా చేయలేకపోతున్నాం, పూజ కూడా చేస్తున్నసేపు ఏదో యాంత్రికంగా అయిపోతుందండి, అలాగే నమస్కారం చేద్దామని కాసేపు ఏదైనా పెట్టేయడం వచ్చేయడం ఇలాగ అవుతుందండి, అందుకని మరి ఏ విధంగా చేయాలి, దీని పరిష్కారం ఏమిటి అనేటువంటిది అడుగుతున్నారు. దీనిలో ఎంత వెసులుబాటు కలిగిస్తున్నారో ఈ శ్లోకంలో చెప్తున్నారండి. మనలాంటి భక్తులకి ఎంత వెసులుబాటు ఈ భక్తి మార్గాల్లో ఉన్నదో అనేటువంటిది మనకు చక్కగా చెప్తున్నారు. అదొక్కసారి మనం చూద్దామండి. దీనిలో హే ఉమామహేష అంటే ఓ పార్వతీ ప్రాణవల్లభుడైనట్టు మహాదేవ, కంచిత్ కాలం భవతః పాదారవిందార్చనై, కొంతసేపు ఆ శివుని యొక్క పాదపద్మాలకి పూజ చేస్తూ ఉండొచ్చు. తర్వాత కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ, కొంతసేపు నిరంతర ధ్యానం ఆ నియమాలతోటి ఎంతసేపు వీలైతే అంతసేపు చేసుకో. కంచిత్ నతిభిః, కొంతసేపు నమస్కారం చేసుకో. కంచిత్ కథాకర్ణనై, కాసేపేమో ఆ శివుని యొక్క చరిత్రలు, వైభవాలు, మహిమలు అవి వింటూ ఉండొచ్చు. ఎవరో చెప్తుంటారు పౌరాణికులు, వాళ్ళందరూ చెప్తున్నారు, వింటూ ఉండాలి. కంచిత్ అవేక్షణైశ్చ, కాసేపు ఆ విగ్రహం కేసు అలాగ చూస్తూ తీక్షణంగా అలా దర్శిస్తూ ఉండు. ఆ దేవుని యొక్క ఆ మొత్తం అంతా కూడా అవయవాలని కూడా దర్శిస్తూ ఉండాలి. అది కూడా పెద్ద ధ్యానం అయిపోతుంది. కంచిత్ నుతిభిః, కొంతసేపు స్తోత్రాలతోటి అలా పారాయణ చేస్తుండ. ముదా త్వదర్పిత మనాః, అలా సంతోషంతో ఏదో ఒక పని చేస్తూ నీ యందు నిలపబడినటువంటి మనస్సు తోటి, అంటే మనస్సు కలవాడవై, ఈదృశీం దశాం, ఇలాంటి స్థితిని యహ ప్రాప్నోతి, ఎవడైతే పొందుతుంటాడో, సహా అలాంటి వాడు జీవన్ముక్త ఖలు, వాడు జీవించుండగానే ముక్తులవుతాడు, జీవించినప్పుడే మోక్షాన్ని పొందుతాడు, మోక్షాన్ని పొందగలడు అని చక్కగా చెప్తున్నారండి దీనిలో. ఇప్పుడు జీవన్ముక్తులు అన్నవాడు నిజంగా చెప్పాల్సి వస్తుంటే, జీవన్ముక్త స్థితి వచ్చాక అసలు అతను ఏం చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ జీవన్ముక్తులు అందరూ కూడా ఇటువంటివన్నీ చేస్తున్నారు. వాళ్ళు దేవుడి యొక్క పూజ చేస్తూ ఉంటారు, స్తోత్రాలు చదువుతూ ఉంటారు, నమస్కారాలు చేస్తూ ఉంటారు, ఎన్నెన్నో చేస్తుంటారు కదండి, స్తోత్రాలు పఠనం చేస్తుంటారు, ఈ విధంగా అన్ని వాళ్ళు చేస్తుంటారు. కానీ మనలాంటి వాళ్ళు అంటే మధ్యమ మందాధికారులు కూడా ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ కూడా చేస్తున్నారు. నువ్వు పూజ చేయడానికి ఏమో అంతసేపు చూడనట్లయితే కష్టమైపోతుందండి, ఏకాగ్రత కుదరడం లేదు. కొంచెంసేపు పూజ చేయి, ఆ శివుడు పాదాల దగ్గర, నీ ఇంట్లో మందిరం ఉంటుంది కదా, ఆ పూజా మందిరంలో ఆ శివుడు పాదాల దగ్గర, అదే దేవతా విగ్రహం దగ్గర నువ్వేమో కాసేపు పూజ చేయి, నీ ఇష్టం వచ్చిన పువ్వులతో పూజ చేయి, అది కూడా చేసుకోవాలి. లేదండి నేను అలా పూజ చేస్తుంటే నాకు అస్తమానం కుదరడం లేదండి అంటావా, కాసేపు ఏమో ఆఫ్ చేసి కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ, కాసేపు అలాగా ఆ శివుని రూపాన్ని మనసులో పెట్టుకుని చక్కగా ధ్యానంలో ఉండిపో. కుదరడం లేదండి, కొంతసేపు ఉండగలండి, ఓటే ఉండి పర్వాలేదు. తర్వాత కంచిత్ కథాకర్ణనై, ఎవరైనా చెప్తుంటే ఆ శివుడు గురించి, ఆ దేవత గురించి, ఆ మహిమలు, ఆ వైభవాలు వింటూ ఉండు కాసేపు. అట్టేసేపు వినలేకపోతున్నానండి, మానే, ఏం పర్వాలేదు. కంచిత్
అవేక్షణైశ్చ, ఆ శివుని అలా చూస్తూ ఉండు కశ్యపలాగా. ఆ లింగమో స్వాకారమో నటరాజునో అలా చూస్తూ ఉండి దానిలో ఉండే తత్వాన్ని అలా గ్రహించుకో చక్కగాను. తర్వాత కంచిత్ నుతిభి అంటే కాసేపు స్తోత్ర పఠనం చేయి. చూసారు ఎన్ని వెసులుబాట్లు ఇచ్చారండి నిజంగాను. ఆ విధంగా చేసి నీ సంతోషంగా నీ మనస్సునేమోను ఆ దేవుడికి అర్పించే తదర్పిత మన. అలాగే నీ మనస్సు అంతా కూడా ఎప్పుడైతే ఆ దేవుడికి ఆ శివుడికి నువ్వు అర్పిస్తావో అలాంటి వాడు జీవన్ముక్తుడు అవుతాడు అని. అంటే జీవన్ముక్తుడు అవడానికి రకరకాల మార్గాలు చెప్తున్నారు అన్నమాట. జీవన్ముక్తుడు అయిన వాడు కూడా ఇవన్నీ చేస్తూ ఉంటాడు, వాడు చేయని అవసరం లేదు కానీ చేస్తుంటాడు. మరి జీవన్ముక్తుడైనటువంటి వాడే ఇటువంటివన్నీ చేస్తుంటే మనకి ఎక్కడండి జీవన్ముక్త స్థితి? ఎంత దూరంలో ఉన్నామండి మనం, అసలు ఆ మాటకు కూడా మనకు అర్థం కూడా తెలియదే. అటువంటి వాళ్ళం మనం ఎంతో కొంత చేస్తాం. అంటే ఇప్పుడు మన నిత్య వ్యవహారంలో మనకు కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు ఇటువంటివన్నీ కూడా నిర్వర్తించుకున్నాక చాలా సమయం ఉంటుంది. ఈ సమయాన్ని వ్యర్థ ప్రసంగాలతో గడపకుండా, పనికిలో అనేటువంటి కథలని వినకుండా, పనికిలానటువంటి సినిమాలు అయితే యూట్యూబ్లో చూడకుండా శుభ్రంగా భగవత్ చింతనతో గడుపు. భగవత్ పూజ చేయి కాసేపు, భగవద్ ధ్యానం చేయి కాసేపు, భగవత్ స్తోత్రాలు చేయి కాసేపు నమస్కారం ఎన్ని నమస్కారాలు ఉన్నాయండి? సాష్టాంగ నమస్కారం మగవారికి ఉంది, ఆడవారికి అయితే పంచాంగ నమస్కారం ఉంది, బొల్లదండాలు ఉన్నాయి, ఎన్ని అంజలి ఘటించుతూ నమస్కారం చేయొచ్చు. రకరకాల నమస్కారాలు చెప్పారే. ఇన్ని రకాల నమస్కారాలు చేస్తూ ఏం చేస్తున్నా సరే నీ మనసులో ఆ శివుడిని పెట్టుకుని శుభ్రంగా ఏం చేసినా పర్వాలేదు. ఎంత వెసులుబాటు కలిగించారంటే భక్తిలో. అంతే, నేను అస్తమానం పూజ చేయండి, అస్తమానం లేకపోతే స్తోత్రం వేసి పఠనం చేయండి, అలా ధ్యానంలో ఉండిపోవండి అని చెప్పలేదు. అలాగా శంకర భగవత్పాదులు చెప్తున్నారండి ఇన్ని మార్గాలు. ఇంత మనకి వెసులుబాటు, ఎంత కంఫర్ట్, ఎంత కన్వీనియన్స్ మనకు భక్తులు ఇస్తుంటే అది పాటించడం మానేసేసి నేను భక్తి చేయలేనండి, భక్తిలో ఉండదండి, నా మనసు ఉండదండి, మనసు ఉండదని అనుకున్నట్లంటే ఏంటన్నమాట, నువ్వు అసలు పూజ చేయడానికి కూడా నువ్వు ఉద్యుక్తులు అవడం లేదనమాట నువ్వు. అందుకని శుభ్రంగా ఈ విధమైనటువంటి వెసులుబాట్లు ఇచ్చారు కాబట్టి ఆ వెసులుబాటుతోటి కాసేపు పూజ, కాసేపు స్తోత్రపట్నం చేయి, కాసేపు ధ్యానం చేయి. ఏ విధంగా చేసేటప్పుడు కూడా ఆ శివుడి మీద మాత్రం నీ దృష్టి అట్టే పెడుతూ ఉండి ఆ విధంగా చేస్తూ ఉండాలి. చక్కటి ఉపదేశం ఇచ్చినట్టు ఆ శంకర భగవత్పాదులకి మరొక్కసారి నమస్కారం చేస్తూ, నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశిష్ట ఉపర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఈ శ్లోకం మరొకసారి చదువుకుందామండి, ఎందుకంటే నిత్య పారాయణ యోగ్యమైనటువంటి శ్లోకం కదా ఇది. కంచిత్ కాలము మామహేశ భవతః పాదారవిందార్చనైః కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిద్ దశామి దృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్ సముక్తః ఖలు. ఓం శ్రీమాత్రే నమః. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.